రేణుకా, ఏంటి రేణుకా, ఏం జరుగుతుంది అక్కడ? ఇక్కడ ఏదేదో జరుగుతుందమ్మా, నాకు చాలా భయంగా ఉంది. అంతలా భయపడేంతగా అక్కడేం జరిగింది? మహేంద్ర గారికి డాక్టర్ గారు తారక్ సార్కి సంబంధించిన ఏవో రిపోర్ట్స్ ఇచ్చారంట. వెంటనే ఆయన ఇంట్లో వాళ్ళని పిలిచి చెడమడ తిట్టి అందరికి వార్నింగ్ ఇచ్చారమ్మగారు. అనవసరంగా కంగారు పడకుండా అర్థమయ్యేలా చెప్పు. తారక్ సార్ని హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడున్న డాక్టర్ తారక్ సార్ రక్తాన్ని పరీక్షించి నాటు మందు తాగడం వల్ల ఇలా జరగలేదు, ఇంకేదో మందు తాగడం వల్ల ఇలా జరిగిందని చెప్పి రిపోర్ట్స్ కూడా ఇచ్చారంట. అవునా? ఆ తర్వాత ఏం జరిగింది? దాంతో మహేంద్ర అయ్య గారు అందర్నీ పిలిచి తారక్ సార్ని చంపడానికి ఎవరు కావాలని ఇలా చేశారని, నీలవేణికి జరిగిన ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదని, ఈ పని చేసింది ఎవరైనా సరే ఊరికే వదలనని, వాళ్ళని పట్టుకొని అంతు తేలుస్తానని అన్నారమ్మగారు. ఆ మాటలు విన్నప్పటి నుంచి నా కాళ్ళు చేతులు పనిచేయట్లేదమ్మగారు. ముందు నువ్వు భయపడ్డం ఆపు. అయినా నిన్నెవరు ఏమీ అడగలేదు కదా? లేదమ్మగారు. అలాంటప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? భయపడకుండా ఎలా ఉండగలనమ్మా? అటు తిరిగి ఇటు తిరిగి నేనే ఇదంతా చేశానని నన్ను పట్టుకుంటే నేనేం చేయగలను చెప్పండి? అలా జరగడానికి అవకాశమే లేదు. మీకేంటమ్మా, మీరెన్నైనా చెప్తారు. నేను భయంతోనే సగం చచ్చేలా ఉన్నానమ్మగారు. అనవసరంగా భయపడి నీకు నువ్వే దొరికిపోయేలా చేయకు. అయినా రిపోర్ట్లో ఏ మందు కలిసిందోనని తెలుస్తుంది గాని ఎవరు కలిపారో తెలియదు కదా. కాబట్టి భయపడకుండా కేర్ఫుల్గా ఉండు. అంటే ఈ విషయం జరగడానికి ముందే ఇంకొక తప్పు జరిగిందమ్మగారు. ఇంతకేం తప్పు చేశావో చెప్పి తగలడు. మీరు నాకిచ్చిన మందు బాటిల్ని కిచెన్లో దాచుంచానమ్మగారు. కానీ నిన్న అనుకోకుండా అది నీలవేణి కంటపడింది. నిన్ను అయితే అది దగ్గుమందని చెప్పి నమ్మించానమ్మగారు. కానీ ఆ నీలవేణి అందులో ఉన్న మందును పారబోసి ఆ బాటిల్ని కడిగి అందులో వేప నూనె పోసిందమ్మగారు. అసలు నీకు బుద్ధుందా లేదా? అదేమైనా ఎనర్జీ డ్రింక్ అనుకున్నావా దాచుంచడానికి? అయినా పని పూర్తవగానే వెంటనే దాన్ని బయట పడేయాల్సింది కదా. బయట పడేద్దామనే అనుకున్నానమ్మగారు. అయినా నా కర్మకాలి ఆ బాటిల్ కాస్త నీలవేణి కంట పడుతుందని అనుకోలేదు. సరే గాని ఇంతకీ ఆ బాటిల్ ఆ నీలవేణి దగ్గరే ఉందా? అవునమ్మగారు. అది ఒకందుకు మంచిదేలే. అంటే ఇక భయపడాల్సిన పని లేదంటారా అమ్మగారు? ఏం భయపడాల్సిన పని లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. సరే అమ్మగారు. నీలవేణి నిజంగానే గర్భంతో ఉందో లేదో తెలియడం లేదే. అక్క, నీలవేణి, ఏం నీలవేణి నువ్వు? అయినా ఇలాంటి పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? అంటే ఇల్లు మొత్తం మాప్ చేయాలమ్మా. మాప్ వేయడానికి ముందు ఊడిస్తే బాగుంటుందని ఇలా ఊడుస్తున్నానమ్మా. విన్నావా నిమిష? నీలవేణి మాపేస్తుందంట. నువ్వు మాపేస్తావా? తెలియక ఏదైనా తప్పు చేసుంటే చెప్పండమ్మా. చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. నువ్వెలాంటి తప్పు చేయలేదు నీలవేణి. కాకపోతే ఇలాంటి టైంలో నువ్వు ఇలా కష్టపడకూడదు. అసలు మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదమ్మగారు. అయినా ఇన్ని రోజులు ఈ పనిని నేనే చేశాను కదమ్మగారు. అంటే ఇన్ని రోజుల్లో నువ్వు మామూలు మనిషివి, కానీ ఇప్పుడు మీరేమంటున్నారమ్మగారు? ఇందులో అనడానికి అర్థం కాకపోవడానికి ఏముంది నీలవేణి? ఇప్పుడు నువ్వు కొత్త నీలవేణిగా రూపాంతరం చెందావు కదా నీలవేణి. మీ మాటల్ని బట్టి చూస్తే నేనేదో తప్పు చేశానని అర్థమవుతుంది. అదేంటో చెప్పారంటే వెంటనే సరిచేసుకుంటానమ్మా. నువ్వు చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు తప్పే నీలవేణి. నువ్వెంతో కష్టపడి తారక్ని ఒప్పించి మరీ రిసార్ట్కి వెళ్ళి సంతోషంగా గడిపి
మీ ఆలు మగలు ఏకమై ఇంకొకరికి ప్రాణం పొయ్యాలనుకుంటున్న సమయంలో ఇలా ఎలా పడితే అలా కష్టపడితే కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం కదా నీలవేణి. అయ్యో మీరు అనుకున్నట్టు ఏం జరగలేదమ్మా. ముందు ఇలా అనవసరంగా టెన్షన్ పడ్డం మానుకో. ఇలాంటి టైంలో చాలా ప్రశాంతంగా ఉండాలి. ఇక మీదట ఇలా మాపోయడం, బట్టలు ఉతకడం లాంటి పనులు అస్సలు చేయకూడదు, అర్థమైందా? మీరు అనుకుంటున్నట్టు ఆయనకి నాకు మధ్య అసలు ఏం జరగలేదమ్మగారు. నువ్వేం చెప్పినా మేం నీ మాటల్ని అస్సలు నమ్మము. ముందు అక్క చెప్పింది చెప్పినట్టు చెయ్యి. మీరు అనుకుంటున్నట్టు మా మధ్య ఏమీ జరగలేదమ్మగారు. ముందు నువ్వు ఇలా అబద్ధాలు మాట్లాడడం మానుకో. అంతా ప్రశాంతంగా జరిగి పండంటి బిడ్డకి జన్మనివ్వాలని పాజిటివ్గా అనుకో. అప్పుడే ఈ ప్రకృతి కూడా మనకి తోడుగా నిలిచి సాయం చేస్తుంది. నిమిషా, ముందు నువ్వు ఆ రేణుకని కుకుటేష్ని పిలు. అలాగే అక్క. హ్మ్. రేణుకా, రేణుకా, కుకుటేష్. వస్తున్నానమ్మా. ఇంకా ఎన్ని డ్రామాలు ఆడాలో ఏంటో. చెప్పండమ్మా. ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. చెప్పండమ్మా. ఇక మీదట ఈ ఇంట్లో నీలవేణి ఎలాంటి పనులు చేయకూడదు. అలాగేనమ్మా. కాకపోతే నాకు తెలియక అడుగుతున్నాను, నీలవేణక్కకి ఆరోగ్యం ఏమైనా బాగలేదా అమ్మగారు? తను గర్భంతో ఉంది. అందుకనే అన్ని పనులని మిమ్మల్ని చేయమని చెప్తున్నాను. అవునా? మరీ అంతగా నోరు తెరవకు, ఈగలు దోమలు దూరుతాయి. వెళ్ళి పని చూసుకో. ఇటు ఇవ్వండి అక్క. ఇవ్వు నీలవేణి. ఇవ్వండి అక్క. ఇలారా. నా మాటలు జాగ్రత్తగా విను. ఇక మీదట నువ్వు ఎలాంటి పనులు చేయకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, సరేనా? పదమ్మా. కుకుటేష్, చెప్పండి అమ్మగారు. ఇప్పుడు నేను చెప్పింది నీకు వర్తిస్తుంది, సరేనా? సరే అమ్మగారు. సరే, అందరూ జాగ్రత్తగా పని చేసుకోండి. రామ్మా. అక్క, అక్క. ఏం నిమిషా? అవునక్క, నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఉన్నట్టుండి ఎందుకు తన మీద ఇంత ప్రేమను చూపిస్తున్నావు? నిజంగానే తను కన్సీవ్ అయిందా ఏంటి? నీకు చెప్పిన అర్థం కాదు గాని రా రా. అమ్మా, అమ్మా నీలవేణి, అమ్మా అమ్మా అమ్మా. అమ్మా ఆగమ్మా. అంత బరువైన వస్తువుని ఎందుకు మోస్తున్నావు నువ్వు? ఇలాంటి టైంలో ఇంత వెయిట్ ఎత్తకూడదమ్మా. ఏం పర్వాలేదన్నయ్య, నేను చూసుకుంటాను. నా మాటకు ఎదురు చెప్పకుండా ముందు ఆ డబ్బాని ఇలా ఇవ్వు. అయ్యో, ఇలా ఇవ్వమ్మా. ఎప్పుడూ లేంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అన్నయ్య? ఆయన ఈ పనులన్నీ నేనెప్పుడు చేసేవే కదా. అప్పుడు వేరు ఇప్పుడు వేరమ్మా. ఇలాంటి టైంలో శరీరాన్ని కష్టపెట్టకూడదమ్మా. నువ్వు పల్లెలో పుట్టి పెరిగిన దానివే కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నేను నీకు చెప్పాలంటే ఎలాగమ్మా?